వచ్చిన మహిళా సోదరిమణులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో ఉన్నతమైన ఆశయాలను ఈ దేశంలో ఒక మంచి సంస్కృతిని పెంపొందించినటువంటి వ్యక్తులతో ఇప్పుడున్న రాజకీయాలలో సోనియా గాంధీ గారే ముందుంటారనే విషయంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే గెలుపు ఓటములు ఏవైనా నిజాయితీగా స్వీకరించి ఈ దేశంలో గత 25 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ దేశ హితం కోసం వారి ఆలోచనలను వాళ్ళ చిత్తశుద్ధితో ఈ దేశం కోసం చేసినటువంటి సేవల విషయంలో సోనియా గాంధీ గారి కృషి పట్టుదల ఎంతో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పగ్గాలు చేపట్టి సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షురాలుగా, యూపీఏ కన్వీనర్గా ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏర్పడడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకురాలు సోనియా గాంధీ గారు. ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎన్ని జన్మలకైనా కృతజ్ఞత ప్రకటించాల్సింది ఎవరికైనా ఉన్నదంటే ఈ తెలంగాణ ప్రజలకు కేవలం సోనియా గాంధీ గారికి మాత్రమే. ఎందుకంటే 60 సంవత్సరాల తెలంగాణ కళను గుర్తించి ముందుకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుకు కృషి చేసినటువంటి ఆ తల్లికి తెలంగాణ ప్రజల తరఫున మరొకసారి ఆమెకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ దేవుణ్ణి సందర్భంగా ప్రార్థిస్తున్నాం. 100 సంవత్సరాల పాటు ఆయురారోగ్యాలతో ఉంచే విధంగా చూడాలని ఆమె ఆలోచనలు, ఆమె ఇచ్చే సలహాలు ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళడానికి దేశ హితం కోసం ఉపయోగపడతాయి. కాబట్టి ఆమె ఆయురారోగ్యాలతో ఉంచాల్సిందిగా ఆ భగవంతుని మరొకసారి జిల్లా కాంగ్రెస్ పక్షాన, నగర కాంగ్రెస్ పక్షాన, ఈ జిల్లా ప్రజల పక్షాన మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటున్నాను.